ఒక్క మాటలో చెప్పాలి అంటే అక్కడ ఏ విద్యా సంస్థలో చూసినా భారతీయత రెపరెపలాడుతుంది. ఆ మాటకొస్తే యుఎస్‌లోని ఈ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో చదువుకోవడం గొప్ప విద్యా స్థాయిని అందిస్తోంది అనేది మనవాళ్ళ అనుభవం. ఇది ప్రపంచ ఉద్యోగ అవకాశాలకు తలుపులు తెరవగలదు అని వాళ్ళ నమ్మకం. అత్యాధునిక పరిశోధనలకు, విభిన్న విద్యా కార్యక్రమాలు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ వంటి అనేక ప్రయోజనాలను అక్కడి ఏ సంస్థలు అందిస్తాయి, ఇక్కడి విద్యా అవకాశాలు, ఈ యూనివర్సిటీల నిర్మాణం, నిర్వహణ స్థాయి ఇవే ఇందుకు ఉదాహరణ. యుఎస్‌లోని సాంస్కృతిక వైవిధ్యం విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప జ్ఞానాన్ని, పరస్పర విద్యా వైవిధ్యాన్ని అందిస్తుంది. క్రాస్ కల్చర్ ఇంకా గ్లోబల్ నెట్వర్కింగ్ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. గొప్ప ఆలోచన ధోరణి ఇచ్చి తమను తాము సవాలు చేసుకునే ఆయమ్మ స్థైర్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పోటీ వారిని ప్రపంచ స్థాయి కెరీర్లకు సిద్ధం చేస్తుంది. అదనంగా యుఎస్ విశ్వవిద్యాలయాలు తరచుగా కెరీర్ కౌన్సిలింగ్, ఇంటర్న్‌షిప్, వర్క్ స్టడీ ప్రోగ్రాంలతో సహా విస్తృతమైన సహాయ సేవలను అందిస్తాయి. విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని పొందడంలో సహాయపడతాయి. అందుకే మన దేశ విద్యార్థులు అక్కడ వెల్లువెత్తుతున్నారు. అమెరికా కాలేజీలు, యూనివర్సిటీలలో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ఈ విషయంలో గతంలో నంబర్ 1 స్థానంలో చైనా ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికా కాలేజీల్లో దాదాపు 3.31 లక్షల మంది భారతీయ స్టూడెంట్స్ చేరగా 2.77 లక్షల మంది చైనా విద్యార్థులు చేరారు. దీంతో అమెరికాలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పరంగా 2009 సంవత్సరం తర్వాత తొలిసారిగా చైనాను భారత్ అధిగమించింది. చైనా విద్యార్థుల అడ్మిషన్లు 4% మేర తగ్గాయి. గత విద్యా సంవత్సరంలో అమెరికాలోని విద్యా సంస్థల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 23% మేర పెరిగింది. మొత్తం మీద ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య 7% పెరిగి 11 లక్షలు దాటింది. కరోనా సంక్షోభం తర్వాత అగ్రరాజ్యంలో ఇంత భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు జరగడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.